మా ఇళ్ళల్లో అందరూ బాగున్నారయ్యా, నా పరిస్థితి బాలేదు. మా ఇంటిలో అందరి పరిస్థితి బాగుంది, మా బంధువులు అందరి పరిస్థితి బాగుంది, కానీ నా కుటుంబ పరిస్థితి బాగలేదు. ఆ భర్తను చేసుకున్న తర్వాత మా సిస్టర్స్ అందరూ సెటిల్ అయ్యారు, బ్రదర్స్ అందరూ సెటిల్ అయ్యారు. చేసుకోక ఇలాంటి భర్తను చేసుకున్నాను. ఫలితంగా ఈరోజు చాలా కష్టాలు గుండా వెళుతున్నాం, చాలా ఇబ్బందులు గుండా వెళ్తున్నాం. పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితి, చదివిద్దామన్నా కూడా వాళ్ళు ఏంటో సరిగా చదువుకోని పరిస్థితి. ఏమిటో నా కుటుంబమే బాలేదు అని మీరు అనుకుంటున్నారా? అక్కడ చాలామంది గుంపులు గుంపులుగా పడుంటే యేసయ్య కళ్ళు వెళ్ళి ఎవరి మీద పడినాయో చెప్పమంటారండి? అందరికంటే హీనమైన స్థితిలో ఎవడున్నాడో వాడి మీదే యేసయ్య కళ్ళు పడినీయండి. ఈరోజు నా ప్రభువు నీ వైపు చూస్తున్నాడు. ఈరోజు నా ప్రభు నీ జీవితంలోనే అద్భుతము చెయ్యాలి ఆశపడుతున్నాడు.